అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ జీవిత ధ్యేయం ఏమిటి అంటే భారత్‌ని 1000 కట్స్‌తో గాయాల పాలు చేయడం. కానీ భారత్ పాకిస్తాన్ వల్ల గాయపడి, దెబ్బతిని ముక్కలు చెక్కలయ్యేంత చిన్న దేశం కాదు. అయినా సరే పాకిస్తాన్ తన ప్రయత్నం ఆపదు. భారత్‌ని ఏదో చేసేయాలి అని ఉగ్ర కుట్రలు చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ గత 78 ఏళ్లుగా 1947లో స్వతంత్రం వచ్చిన మొదటి క్షణం నుండి ఇదే పనిని చేస్తూనే వస్తోంది. భారత్లో అనేక ఉగ్రదాడులకు నిప్పును సమకూరుస్తూ వస్తోంది. మరి పాకిస్తాన్ ఇలా భారత్ని ఏదో ఒక విధంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే భారత్ ఎందుకు సైలెంట్గా ఉండాలి? భారత్ కూడా పాకిస్తాన్ని ముక్కలు చెక్కలు అయ్యేలాగా ప్లాన్ చేయొచ్చు కదా. పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయేలాగా భారత్ లోపలికి రావడానికి దానికి సమయం చిక్కని విధంగా తన లోపల తానే కొట్టుకు చచ్చే విధమైన ప్లాన్ చేయొచ్చు కదా. అంటే ఎస్, భారత్ పాకిస్తాన్లో అనేక చోట్ల అంటుకుని మండిపోయేలాగా నిప్పంటిస్తోంది. ఆ నిప్పు పాకిస్తాన్ని తగలబెట్టేసేలాగా పెట్రోలును కూడా చల్లుతోంది అంటూ క్లెయిమ్ చేస్తోంది. పాకిస్తానే క్లెయిమ్ చేస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నదే, వింటూ ఉన్నదే కదా. ప్రతిరోజు అక్కడ ఏదో ఒక చోట ఏదో ఒక ఉగ్రవాద దాడి జరుగుతూ ఉంది. మనుషులు మంటల్లో దూకి చచ్చే మిడతల్లా మాడి చస్తున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ పాలిటి ఒక మహా అగ్నిపర్వతంలా మారింది. పాకిస్తాన్ నుండి విడివడి స్వతంత్ర దేశంగా మారడం కోసం అక్కడి బలూచ్ ప్రజలు స్వతంత్రోద్యమం చేస్తున్నారు. మరి ఈ స్వతంత్రోద్యమం మన గాంధీ గారి స్వతంత్రోద్యమం లాంటి శాంతియుత స్వతంత్రోద్యమం కాదు. ఒక లెంప మీద కొడితే మరొక లెంపను చూపించే టైపు స్వతంత్రోద్యమం కాదు. పాకిస్తాన్ మిలిటరీని, పాకిస్తాన్ పోలీసులను బలూచిస్తాన్లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం అని అక్కడ అడ్డా వేసి అక్కడి వనరులను దొబ్బేస్తున్న చైనీయులను తుపాకులు తూటాలతో లేపేస్తున్నారు ఈ స్వతంత్రోద్యమకారులు. వీరిది పచ్చి హింసాత్మక స్వతంత్రోద్యమం. పాకిస్తాన్ ఈ బలూచ్ విప్లవ పోరాటానికి విలవిలలాడుతోంది. వారిని ఆపడం, వారిని నిర్మూలించడం పాకిస్తాన్ వల్ల అవడం లేదు. ఏదో ఒక రోజు బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి వేరై ప్రత్యేక దేశంగా గుర్తించబడేలా ముందుకు పరిగెడుతోంది. అయితే ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ బలూచుల పోరాటానికి వెనక భారతదేశం ఉంది. భారత్ ఉంది కాబట్టే బలూచులు అలుపు లేకుండా పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసుల పనిపడుతున్నారు. చైనీయులపైన, వారి ప్రాజెక్టులపైన దాడులు చేయగలుగుతున్నారు. దీనంతటి వెనక భారతే ఉంది అంటూ పాకిస్తాన్ గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దగుల్బాజీ లఫూట్ దేశం పాకిస్తాన్ తనని తాను చక్కదిద్దుకోలేక మా పైబడి ఏడుస్తోంది. పాకిస్తాన్లో జరిగే దాడులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. బలూచులు వారి స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే వారికి మాకు ఏమిటి సంబంధం? భారత్ స్వచ్ఛమైన నైతిక విలువలు కలిగి ఉన్న దేశం, సొంతంగా ఎదిగి ప్రపంచాన్ని శాసించే ఆర్థిక విప్లవాన్ని సాధించే ఆశయంతో దూసుకు వెళుతున్న దేశం. మా దేశం మీ దేశంలాగా దగుల్బాజీ పనులు చేయదు, భస్మాసురునిలాగా మారదు, నోరు మూసుకోండి అంటూ ప్రతిసారి పాకిస్తాన్ కూతలకి ఆన్సర్ ఇస్తూ వస్తోంది. అంటే పాకిస్తాన్లో బలూచులు కానీ, సింధీలు కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని టీటీపీలు కానీ, పీఓకేలోని సెపరేటిస్టులు కానీ దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ భారత్పై నేరాన్ని ఆపాదిస్తూ వస్తోంది. ఈ దాడి వెనక భారత హస్తం ఉంది అంటూ. లేటెస్ట్గా కూడా పాకిస్తాన్ ఇలాగే భారత్ని క్లెయిమ్ చేసింది. మొన్న 6వ తేదీన పాకిస్తాన్లో ఓ మసీదు సమీపంగా ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులోని తార్లై కలాన్ అనే ప్రాంతంలో ఉన్న మసీదు. ఈ మసీదు పేరు ఖదీజా అల్ కుబ్రా షియాను. ఇది షియా సముదాయానికి చెందిన మసీదు. ఈ మసీదు పైన దాడి జరిగింది. ఇది ఒక ఘోరమైన దాడి. ఈ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మొదట బెదిరించారు, తర్వాత గన్ ఫైరింగ్ చేశారు, ఆ తర్వాత బాంబులు విసిరి పేల్చుకున్నారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 31 మంది చనిపోయారు, 169 మంది గాయపడ్డారు. దీనికి ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ యొక్క పాకిస్తాన్ బ్రాంచ్ బాధ్యత వహించింది. ఐఎస్కి చెందిన ఉగ్రవాదులు షియా మతస్థులను తమకు వ్యతిరేకులుగా భావిస్తారు. అందుకని షియాలను ఇలా లేపేస్తూ ఉంటారు ఐఎస్కి చెందిన ఉగ్రవాదులు. అయితే ఈ ఉగ్రవాదుల వెనక కూడా భారత హస్తం ఉంది అని పాకిస్తాన్ కారు కూతలు కూసింది మొన్న. పాకిస్తాన్లో నిత్యం ఒక చిన్న మారణ హోమమో, ఒక పెద్ద మారణ హోమమో జరుగుతూనే ఉంటుంది. జరగని రోజే ఉండదు. అసలు అది ఎలాంటి దేశం? ఆ దేశంలో నివసిస్తున్నది ప్రజలేనా? వారు ఆ మారణ హోమాల మధ్య అక్కడ ఎలా జీవిస్తున్నారు? ఆ దేశాన్ని చూసి పాకిస్తాన్ జిందాబాద్ అని మన దేశంలోని పాకీ ప్రేమికులు ఎలా అనగలుగుతున్నారు? పాకిస్తాన్లో ఏ గొప్పతనం, ఏ అభివృద్ధి కనబడింది అని పాకిస్తాన్కి జై కొడుతున్నారు అని మనకు విపరీతమైన ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఇది చూడండి, బంగ్లాదేశ్ పాకిస్తాన్ని చూసి చొంగ కార్చుకుంటూ పాకిస్తాన్ చంకనెక్కి కూర్చుంటోంది. పాకిస్తాన్ లాగే తాను మారడానికి శరవేగంగా ప్లాన్స్ వేసుకుంటోంది.
ఎంత ఆశ్చర్యమో చూశారా? రోజూ ఒక ఉగ్రవాద దాడి, రోజూ మనుషులు చచ్చి పైకి వెళ్లిపోవడం, ఆర్థిక స్థితి అడుగంటి అడుక్కు తినే స్థితిలోకి చేరిన పాకీ దేశాన్ని చూసి జై కొట్టేవారిని, పాకీ దేశంతో అంటకాగుతున్న బంగ్లాదేశ్ని ఏ పేరుతో పిలిస్తే బాగుంటుందో ఇక మీరే చెప్పండి. ఇక పాకిస్తాన్ మాత్రం తన గడ్డపై జరిగే ప్రతి మారణహోమం వెనుక భారతే ఉంది. భారత్ ఇచ్చే ఫండింగ్ అండ్ వెపన్ అండ్ ప్లానింగ్ వల్లే ఇక్కడ ఉగ్రవాదులు దాడులు చేయగలుగుతున్నారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. లిటరల్లీ భారత్ ఇలా చేస్తే మనం సంతోషించాల్సిన విషయమే అని నాకైతే అనిపిస్తుంది. ఎలాగంటారా? ఇంటి లోపల ఎలుకలు బాగా చేరాయి అనుకోండి, ఏం చేస్తాం? ఎలుకలకు మందు పెట్టి చంపేస్తూ ఉంటాం. ఇంటి చుట్టూ పాముల పుట్టలు పెరిగాయి అనుకోండి, ఏం చేస్తాం? తవ్వి సిమెంటు నింపి పీడ వదిలించుకుంటాం. ఏదో ఒకలాగా మనకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం. మరి మన పక్కనే ఉండి మన దేశంలోకి రకరకాలుగా దూరిపోయి దాడులకు కుట్ర చేస్తే ఊరుకోవడం ఎందుకు? దాడులు చేయడానికి వీలు లేకుండా ఆ దేశాన్ని కాళ్ళు కీళ్లు విరిచి కూర్చోబెడితే బాగుంటుంది కదా. తనలో తానే కొట్టుకు చస్తే మనపైకి వచ్చేందుకు సాహసం చేయదు, శక్తి చాలదు కదా. అసలైతే భారత్ పాకిస్తాన్ని ఇలా విరగ్గొట్టి పడుకోబెట్టేందుకు ఒక స్పెషల్ ఫోర్స్ ని తయారు చేసి వదిలిపెట్టాలి అనిపిస్తుంది. వారు ఆ పని మీద ఉంటూ పాకిస్తాన్ నడ్డి విరగ్గొడుతూ లేవకుండా చేస్తూ ఉంటారు. ఆ దేశంలో ఆ దేశమే కొట్టుకు చచ్చేలాగా చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తానీ నాయకుల, అక్కడి ఉగ్రవాద నాయకుల అరుపులు, వారు భారత్లో చేసిన కిరాతక దాడులు మనకు తెలుసు కదా. సో మనకైతే పాకిస్తాన్ని తగలెట్టేసేందుకు భారత్ కూడా ప్లాన్ చేస్తే నష్టం ఏమిటి అని అనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇదే చెబుతోంది, మా దేశం ఉగ్రవాద దాడులతో దద్దరిల్లుతోంది, తగలబడుతోంది, కానీ దీని వెనుక భారత హస్తం ఉంది అని. అయితే పాకిస్తాన్ అంటున్నట్టు నిజంగానే పాకిస్తాన్లో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక షాడోలాగా భారత్ ఉందా? ఉంది అనడానికి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా అంటే పాకిస్తాన్ చేసే ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఎవిడెన్స్ అయితే లేవు. వికీలీక్స్ కేబుల్స్ లో కొంత సమాచారం ఉంది. వికీలీక్స్ ప్రకారం 2008-2009 కేబుల్స్ లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రభుత్వ అధికారులు అమెరికన్ డిప్లొమాట్స్ తో భారత్ ఆఫ్ఘనిస్తాన్, రష్యా, యుఏఈలు కలిసి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ ఆపరేషన్ ఆర్మీ వంటి గ్రూపులకు ఫండింగ్, ట్రైనింగ్, వెపన్స్ ఇస్తున్నారు అని వికీలీక్స్ లో ఈ విధంగా రికార్డు ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్, మాజీ చీఫ్ అష్రఫ్ పాషా భారత్ ఆఫ్ఘాన్ బోర్డర్ దగ్గర 9 ట్రైనింగ్ క్యాంపులు పెట్టి బిఎల్ఏ మిలిటెంట్లకు ట్రైనింగ్ ఇస్తోంది, ఫండింగ్ ఇస్తోంది అని చెప్పినట్టు రికార్డు ఉంది. మరో కేబుల్లో ముషరాఫ్, షాకత్ అజీ, బుగ్చి, బలోచ్ మర్రీ వంటి బలూచ్ లీడర్లకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వెపన్స్, ఫండింగ్ ఇస్తున్నారు అని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పినట్టుగా రికార్డు ఉంది. ఇలా వికీలీక్స్ రికార్డుల్లో భారత్ గురించిన సమాచారం ఉంది. భారత్ పాకిస్తాన్ మిలిటెంట్లకు ఈ విధంగా ఫండింగ్ సంథింగ్ సమకూర్చినట్టుగా రికార్డు ఉంది. ఇదే విధంగా ఈ ఆరోపణలను బ్రిటిష్ అధికారులు కూడా నమ్ముతున్నట్టు వికీలీక్స్ లో రికార్డు ఉంది. అయితే వికీలీక్స్ లోని ఈ రికార్డులు కూడా పాకిస్తాన్కి చెందిన వారు చేసిన ఆరోపణల ఆధారంగానే ఉన్నాయి తప్ప స్పష్టమైన ఆధారాలను వికీలీక్స్ కూడా చూపించలేకపోయింది. సో పాకిస్తాన్లో జరిగే దారుణ దాడుల వెనుక భారత హస్తం ఉంది అని పాకిస్తాన్ అంటోంది. ఈ దాడులను ఆపగల సత్తా తనకు లేక ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భారత్ పైన ఆరోపణలు చేస్తోంది. తన ప్రజల దృష్టిని ఏమార్చేందుకు ఇలా తప్పుడు కూతలు కూస్తోంది, మా పైన ఆరోపణలు చేస్తోంది అని భారత్ పాకిస్తాన్ చేసే ఈ ఆరోపణలను ప్రతిసారి ఖండిస్తూ ఉంది. మరి నిజంగా బలూచులకు, టీటీపీల లాంటి వారికి భారత్ ఫండింగ్ చేస్తుంది అంటారా? చేస్తే తప్పంటారా? ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. పాకిస్తాన్ లాంటి విషసర్పం కోరలు పీకడానికి, భస్మాసురుని హస్తం వాని నెత్తినే పెట్టుకునేలా చేయడానికి ప్రయత్నిస్తే, ఈ విధంగా ప్రయత్నిస్తే తప్పంటారా? ఏమంటారో మీరు చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.